హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము మునక్కాడలతో ఎప్పుడు ఒకే విధంగా మునక్కాయ పప్పు చారునే కాకుండా ఈ విధంగా మునక్కాయ ఎగ్ పులుసుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. మీరు కూడా తప్పక ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా దీనికోసం 4 ఎగ్స్ని ఇలా బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మునక్కాడలను తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని బాగా కడిగి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసేసుకుందాం. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర ఆవాలను యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేద్దాము. సాల్ట్ వేసేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేద్దాం. ఇంకా హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూను ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. వీటన్నిటిని కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. మునక్కాడలలో హై ప్రోటీన్స్ ఉంటాయండి. కాల్షియం, ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము 2 స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేసేద్దాము. కారం యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులోకి చింతపండు పులుసుని కూడా యాడ్ చేద్దాం. చింతపండు గుజ్జుని తీసేసి అందులోకి ఒక 2 కప్స్ వాటర్ని యాడ్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా మునక్కాడలలోకి వేసేద్దాము. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 to 20 మినిట్స్ పాటు ఇలా క్లోజ్ చేసి మన మునక్కాడలు బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. మన మునక్కాడలు ఉడికేంతలో మనము ఎగ్స్ని ఫ్రై చేసేసుకుందాము. ఇలా బాయిల్ ఎగ్ తీసుకొని దానిపైన కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి ఈ ఎగ్స్ని వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్కి ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఎగ్స్ లోపలి వరకు పులుసు అనేది వెళ్తుంది. ఒక 2 మినిట్స్ పాటు ఈ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, 15 to 20 మినిట్స్లో మన మునక్కాడలు అనేవి బాగా ఉడికిపోయాయండి. పులుసు అనేది కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను బెల్లం తురుముని కూడా యాడ్ చేసేద్దాము. ఇంకా మెంతులు, జీలకర్ర పొడి అండి. ఇది 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూను జీలకర్ర తీసుకొని ఇలా పొడి చేసి వేసేసుకోవాలి. ఇది వేయడం వల్ల మంచి రుచి వస్తుందండి మన పులుసుకి. ఇప్పుడు ఇందులోకి ఒకసారి ఉప్పుని టేస్ట్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేద్దాము. ఇది 1 ఇంచ్ అల్లం అండి. అల్లాన్ని ఇలా తురుముకొని వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందామండి. అంతే అండి, మన మునక్కాయ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము అండి. ఎంతో ఈజీ అయిన మునక్కాయ ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైస్లోకి, రోటీలోకి ఎంజాయ్ చేయొచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.